హాయ్ ఫ్రెండ్స్, యాగంటి క్షేత్రంలోని ఉమామహేశ్వర ఆలయంలో ఒక చిన్న నంది ఉంది. ఆ నంది విగ్రహం ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు, ఈ నందితో యుగాంతం కూడా ముడిపడి ఉంది. ఈ ఆలయంలో నంది విగ్రహం ఎలా పెరుగుతుంది, దీని వెనుక ఉన్న మిస్టరీ ఏమిటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. యాగంటి ఆలయం. ఈ ఆలయం కర్నూలు జిల్లా యాగంటిలో ఉంది. ఇక్కడ శివుణ్ణి ఉమామహేశ్వర స్వామిగా పూజిస్తారు. ఈ టెంపుల్లో అద్భుతమైన ఒక నంది ఉంది. ఆ నంది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు, ఈ నందితో యుగాంతం కూడా ముడిపడి ఉంది. ఈ ఆలయంలో నంది విగ్రహం పెరుగుతుందా లేదా అనే విషయంపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. 400 ఏళ్ల కిందట ఈ నంది విగ్రహం చాలా చిన్నదిగా ఉండేదని, భక్తులు దాని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసేవారని చెబుతారు. ఇప్పుడు ఆ నంది విగ్రహం సైజు పెరగడం వల్ల ప్రదక్షిణలు సాధ్యం కావడం లేదని అంటారు. అయితే నంది చిన్నగా ఉన్నప్పుడు ఫోటోలు కానీ వీడియోస్ కానీ లేకపోవడం వల్ల చాలామంది అది అసాధ్యమని కొట్టిపడేస్తారు. కానీ ఆ నంది సైజు పెరగడం నిజమే. భారత పురావస్తు అధికారులు జరిపిన పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి. 20 సంవత్సరాల వ్యవధిలో ఈ నంది విగ్రహం కేవలం 1 అంగుళం మాత్రమే పెరుగుతుంది. అంటే ఏడాదికి కేవలం 1 మిల్లీమీటర్ చొప్పున నంది పెరుగుతుంది. నంది పెరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఆ ఆలయం విగ్రహం చుట్టూ ఉన్న స్తంభాలు చూస్తే అర్థమవుతుంది. నంది విగ్రహం పెరుగుతుందంటే అది విచిత్రమే. దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అది తెలుసుకోవాలంటే ముందుగా యూరోప్లోని రొమేనియాలో పెరిగే రాళ్ల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఈ రాళ్ళు కూడా నంది విగ్రహం కంటే వేగంగా పెరుగుతాయి. అది ఎలా సాధ్యమంటే, రొమేనియాలోని ఈ రాళ్ళు ఏకంగా జీవిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ రాళ్ల చుట్టూ చిన్న వలయాలుగా మరికొన్ని రాళ్ళు పెరుగుతూ ఉంటాయి. వాటినే ఆ రాళ్లకు పుట్టిన పిల్లలు అంటారు. కొన్ని రోజుల తర్వాత అవి బాగా ఎదిగి తల్లి రాయి నుంచి విడిపోతాయి. వాటి ద్వారా మరికొన్ని రాళ్ళు ఏర్పడతాయి. రొమేనియాలోని రాళ్ళు పెరగాలంటే తప్పకుండా వర్షాలు పడాలి. వర్షాకాలం వచ్చేసరికి క్రమేణా ఎదుగుదల ప్రారంభమవుతుంది. ఇందుకు కారణం ఆ రాళ్లలో ఉండే కాల్షియం కార్బోనేట్, సోడియం సిలికేట్. ఈ రాళ్లలో ఆ మిశ్రమాలు చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. వర్షం పడగానే రసాయనిక చర్య జరిగి రాళ్ల మధ్య చిన్న చిన్న ఖాళీలు ఏర్పడతాయి. ఒత్తిడి వల్ల రాళ్ళు క్రమేణా ఎదుగుతూ ఉంటాయి. అయితే రొమేనియా రాళ్లలో ఉన్న కాల్షియం కార్బోనేట్, సోడియం సిలికేట్లు యాగంటి నంది విగ్రహంలో కూడా ఉన్నాయి. కానీ రొమేనియా రాళ్ళంత వేగంగా మన నంది విగ్రహం పెరగకపోవడం వెనుక ఒక చిన్న కారణం ఉంది. అదేమిటంటే, రాళ్లలో కాల్షియం కార్బోనేట్ తక్కువగా ఉండి సోడియం సిలికేట్ ఎక్కువగా ఉండటం వల్ల రొమేనియా రాళ్ళు వేగంగా పెరుగుతున్నాయి. కానీ యాగంటి నందిలో మాత్రం కాల్షియం కార్బోనేట్, సోడియం సిలికేట్ రెండు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల ఎదుగుదల నెమ్మదిగా ఉంటుంది. పైగా ఈ నంది ఆలయంలో ఉండటం వల్ల నేరుగా వానలో తడవదు. కేవలం గాల్లో ఉన్న తేమను గ్రహించి మాత్రమే రసాయన క్రియకు గురవుతూ ఉంటుంది. ఇలాంటి ప్రక్రియ మిగతా రాళ్లలో కూడా కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. యాగంటి ఆలయం చాలా ప్రత్యేకమైనది. కొన్ని వందల సంవత్సరాల కిందట దక్షిణ భారత యాత్రలో భాగంగా దక్షిణాది వైపున అగస్త్యముని బనగానపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల కొండల మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించాడు. ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తయారు చేస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో బొటనవేలు విరిగిపోతుంది. అవయవ లోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కీడు తప్పదని భావించి అగస్త్యుడు తాను చేసిన తప్పు తెలుసుకునేందుకు ఘోర తపస్సు చేస్తాడు. దీంతో శివుడు ప్రత్యక్షమై విగ్రహానికి నష్టం కలిగిందని చింతించవద్దు, ఈ ప్రాంతం తన కైలాసాన్ని పోలి ఉన్న నేపథ్యంలోనే తానే కొలువై తీరుతానని, ఉమామహేశ్వరుడిగా ఇక్కడ వెలుస్తానని అగస్త్యమునితో అంటాడు. అప్పుడు అగస్త్యముని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయం పక్కనే ఉన్న ఒక కొండ గృహలో పెట్టి ఉమామహేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తాడు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొన్ని రోజుల తర్వాత ఇక్కడ చిన్న నంది విగ్రహం స్వయంగా వెలిసినట్టు స్థల పురాణం చెబుతుంది. వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన గుహ పక్కనే మరో గుహ కూడా ఉంటుంది. దానిని శివగుహ అని అంటారు. బ్రహ్మంగారు తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్లు చెబుతారు. 5వ శతాబ్దం నుంచి చోళులు, పల్లవులు, చాణక్యులు ఈ గుడిలో నిత్యం పూజలు నిర్వహించేవారు. యాగంటి క్షేత్రంలో ఎక్కడ కాకులు కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్యముని విగ్రహం బొటనవేలు విరగడం వెనుక తన లోపాన్ని తెలుసుకోవడానికి తపస్సు చేశాడనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించాయి. దీంతో ఎంతో కోపం వచ్చిన అగస్త్యముని ఈ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించకూడదని శపిస్తాడు. అప్పటి నుంచి యాగంటి క్షేత్రంలో ఒక్క కాకి కూడా కనిపించదు. కలియుగాంతంలో యాగంటిలోని ఈ నంది లేచి రంకెలేస్తుందని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పారు. అందులో పేర్కొన్నట్టుగానే ఇక్కడ నంది రోజు రోజుకు పెరుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు ఈ నంది విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది. లేచి రంకెలేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఒక కొలను ఉంది. ఆ కొలను పేరు అగస్త్య పుష్కరిణి. ఈ పుష్కరిణిలోకి నీరు నంది నోటి నుండి వస్తూ ఉంటాయి. కానీ అవి ఎక్కడి నుండి వస్తున్నాయనేది ఎవరికి అంతుబట్టని విషయం. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానం ఆచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఇందులోని నీటికి ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో స్నానం ఆచరిస్తే సర్వరోగాలు నయమవుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంటుంది. ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానే రంగ మండపం, ముఖ మండపం, అంతరాలు ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శనిగ్రహ బాధలతో బాధపడేవారు ఈ ఆలయంలోని శివుని ముందు దీపం వెలిగిస్తే శనిగ్రహ బాధలు తొలగుతాయని ఇక్కడ భక్తుల గట్టి నమ్మకం. ఇక్కడ పుట్టలో వెలిసిన శివలింగానికి ప్రతిరోజు గోమాత పాలతో అభిషేకించేదట. అందుకే ఇక్కడ స్వామివారికి పాలాభిషేకం చేయిస్తే వారి ఆయుష్ వృద్ధి కలుగుతుందని నమ్ముతారు. ఎవరైతే జాతకంలో మృత్యుగండాలు ఉంటాయో వారు స్వామికి పాలాభిషేకం చేయిస్తే వారు మృత్యు దోషాలన్నీ తొలగిపోతాయట. యాగంటి ఆలయ పాలకులు పల్లవులు, చోళులు, చాళుక్యులు మరియు విజయనగర రాజులు 5 నుండి 6వ శతాబ్దం వరకు ఉన్నారు. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమ రాజవంశానికి చెందిన రాజు హరిహర బుక్కరాయ నిర్మించారు. పార్వతీ పరమేశ్వరులు ఈ క్షేత్రంలో ఒకే పీఠంపై కొలువున్న కారణంగా ఇక్కడి బసవయ్య వారి ఏకాంతానికి భంగం కలిగించిన రీతిలో ఎదురుగా కాకుండా కాస్త ఈశాన్యం దిశగా ముఖం పెట్టి కనిపిస్తాడు. ఆది దంపతుల ఏకాంతానికి భంగం కలిగించని రీతిలో ఇక్కడ నందీశ్వరుడు కాస్త ఈశాన్యం వైపు ముఖం పెట్టి కనిపిస్తాడు. కలియుగాంతం ఇక్కడ బసవయ్య బిగ్గరగా అరిచి రంకేస్తాడని, ఆ ధ్వనికి జనులంతా మరణిస్తారని వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో చెప్పాడు. మరో కథ ప్రకారం చిట్టెప్ప అనే శివభక్తుడు పూర్వం శివుడి కోసం ఇక్కడ తపస్సు చేశాడట. కొన్నాళ్లకు అతనికి ఒక పెద్ద పులి కనిపించగా పరమేశ్వరుడే పులి రూపంలో వచ్చాడని భావించి సంతోషంతో నేకంటి నేకంటి అని కేకలు వేశాడట. అంటే నేను చూశాను అని అర్థం. అది కాలక్రమేణా యాగంటి అయిందని చెబుతారు. యాగంటి క్షేత్రం ఒక శైవ క్షేత్రం. ఇక్కడ ప్రధాన దేవాలయంలో ఉమామహేశ్వర లింగం కొలువై ఉంది. శివపార్వతులు ఇద్దరు ఒకే లింగంలో కనిపించడం విశేషం. యాగంటి క్షేత్రానికి రాగానే అక్కడ కనిపించే పెద్ద పెద్ద పర్వతాలను చూడగానే ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ప్రకృతి శిల్పి చెక్కినట్టుగా ఇక్కడి పర్వతాలు నెట్ట నిలువుగా ఉండి కనువిందు చేస్తాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన గృహలు ఎవరైనా ఒక ప్లాన్ ప్రకారం చెక్కారా అనిపిస్తూ ఉంటాయి. ఆ గృహలోకి వెళ్ళడానికి వందలాది మెట్లు ఉంటాయి. యాగంటి క్షేత్రం మధ్యలో నిలబడి చుట్టూ చూస్తే మనం ఒక కొత్త ప్రపంచానికి వచ్చామా అనే అనుభూతి కలుగుతుంది. పర్వతం మీద ఉన్న వివిధ గృహలకు, ఆలయాలకు చేరడానికి ఉన్న మెట్లు మార్గాలు చూడడానికి చాలా బాగుంటాయి. యాగంటిలో ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంటుంది. ఈ గోపురాన్ని దాటగానే రంగ మంటపం, ముఖ మండపం, అంతరాలయం, గర్భాలయంలో లింగ రూపంలో ఉన్న ఉమామహేశ్వర స్వామి రూపాలు దర్శనమిస్తాయి. ఇక్కడే ఉండే ఒక గృహలో కూర్చుని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని, శిష్యులకు కాలజ్ఞానం చెప్పారని అంటారు. ఆ గృహను శంకర గృహ, రోకళ్ళ గృహ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయం కర్నూలు నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుంచి యాగంటి క్షేత్రానికి నిత్యం బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రకృతి అందాల మధ్య కొలువుదీరిన ఈ క్షేత్రం భక్తులనే కాదు పర్యాటకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయంలో శివుడి గర్భగుడి పక్కన ఒక కొలను ఉంటుంది. ఆ కొలంలో చాలా పాములు ఉంటాయి. అక్కడికి భక్తులు వెళ్ళి ఆ పాములను దర్శించుకుంటారు. కానీ ఆ పాములు భక్తులను ఏమీ చేయవు. యాగంటి క్షేత్రాన్ని జీవిత కాలంలో
ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు పరితపిస్తూ ఉంటారు. మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా యాగంటి నందీశ్వరునికి ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుండి భక్తులు ఈ క్షేత్రానికి వస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలోనే ఇక్కడ క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో భక్తుల రాకపోకలు పెరిగాయి. ఇక్కడికి వచ్చే భక్తులకు వసతి గృహాలతో పాటు నిత్య అన్నదానం కూడా చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.